మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై మనతో మాట్లాడడానికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నారాయణ సార్ మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కాసేపటి క్రితమే ఆ మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు రిజర్వేషన్ కూడా అమలైంది. మీరు ఒకవైపు మున్సిపాలిటీలకు ఆల్రెడీ సన్నద్ధమై కూడా మీటింగ్ పెట్టుకున్నారు. ఎలా ఉండబోతుంది రిజర్వేషన్, ఎట్లా చూస్తారు? తప్పకుండా తెలంగాణలో వచ్చేటటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఆ రకమైనటువంటి ఫలితాలే తెలంగాణ రాష్ట్రంలో రాబోతూ ఉన్నాయి. ఇప్పటికీ అధికార పార్టీ ఒక పక్క కుట్రలు చేసే విధంగా పూర్తిగా ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నది. ఒక పక్క మజ్లిస్తో ఒప్పందం, మరో పక్క ప్రతి వార్డులో ముస్లింల ఓట్లు ఉండే విధంగా ఒక ప్రక్రియ చేపట్టి ఒక గందరగోళాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేస్తున్నది. ఏది ఏం చేసినా ప్రజలంతా ఈరోజు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి కోపంతో ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి పంతాన్ని అనుభవించి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిందో, మున్సిపాలిటీలను ఏమాత్రం కూడా పట్టించుకోలేదో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నంలోనే ఉన్నది. ప్రజలంతా కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు గ్రామ పంచాయతీలకు కావచ్చు, మున్సిపాలిటీలకు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఏ నిధులు ఇచ్చేటటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరొక పక్క 50% బీసీ రిజర్వేషన్ అని, ఎక్కడ కూడా బీసీ 42 అన్నది కూడా రిజర్వేషన్ కేటాయింపులు జరగలేదు. దాన్ని ఎలా చూస్తారు ఒక బీసీ నేతగా, ఒక ఎమ్మెల్యేగా? పూర్తిగా బీసీలని ప్రభుత్వం మోసం చేసింది. మేము ఆ రోజు చెప్పినాం శాసనసభలో, మీరు కేవలం శాసనసభలో చర్చలు పెట్టి బీసీలకు ఆశలు రేకెత్తించి మీరు నిండా ముంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ మాటల్లో కనిపిస్తున్నది. ఆ రోజు రిజర్వేషన్ బిల్లు చర్చ సందర్భంగానే సాధ్యం కాకపోతే పార్టీల పరంగా ఇస్తామని గొప్పలు చెప్పే ప్రయత్నం చేసినప్పుడే మాకు పూర్తిగా అనుమానం వచ్చింది. ఈరోజు బీసీలకు పూర్తిగా ప్రభుత్వం మోసం చేసింది. థ్యాంక్ యూ సార్. ఇది బీసీలకు సంబంధించి ప్రభుత్వం మోసం చేసింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అదే మున్సిపాలిటీలో కూడా ఇటు తెలంగాణలో కూడా రిపీట్ కాబోతున్నాయని అటు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.